సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కిలేల పులుసు, చేపల పులుసు. సో ఇవి కిలేలు. సో వాటిని కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం, ముక్కలు చూసుకుని. సో కిలేల పులుసుకి కావాల్సినవి. సో ఫ్రెండ్స్, ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాం, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం, చింతపండు పులుసు. సో ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. అప్పట్లాగే ఆయిల్ వేడైన తర్వాత సో ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు టమాటా, పచ్చిమిర్చి. ముందుగా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్స్ వేగినాయి. ఇప్పుడు మనం టమాటా, పచ్చిమిర్చి వేసుకుని ఇంకా ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. టమాటా, పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, టమాటా, పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో అడ్డుకట్టకుండా చూసుకోండి, మనకి హీట్ ఎక్కువైతే అడుగున మాడిపోతాయి. సో అది మనం చెక్ చేసుకుంటూ వేపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్. స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు. సో ఉప్పు, కారం, పసుపు మనకి సరిపడినంత మనం తిన్న దాన్ని బట్టి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. సో చేపల పులుసులోకి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సో కారం వేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. సో బాగా మిక్స్ చేసుకుని సో ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకుని తిప్పుకున్న తర్వాత అలా అయింది. ఇప్పుడు మనం ఇందులోని కట్ చేసిన చేప ముక్కలు వేసుకుందాం. కిలేల పులుసు ఈరోజు చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా ఉన్నది చాలా బాగుంటుంది. ఇప్పటివరకు చాలాసార్లు ఉన్నాం. సో ఇప్పటివరకు ఈ వీడియో పెట్టలేదు కాబట్టి ఈసారికి కిలేల పులుసు వీడియో ప్రిపరేషను. సో ఫ్రెండ్స్, వీటిని బాగా కలుపుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. సో చేపలు ఈజీగా ఉడికిపోతాయి. మ్యాక్సిమం 20 మినిట్స్లో ఉడికిపోతాయి. ఒక చిన్న దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు తగిలిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి, లేదంటే మళ్ళీ. సో ఫ్రెండ్స్, చింతపండు పులుసు పీసుకి రెడీ పెట్టుకున్నాం మనం. ఇందులో చింతపండు పులుసు వేసేయాలి. వేసుకుని ఒకసారి జస్ట్ ఇంకా చేపల పులుసు అంటే మనం గట్టిగా కలిపేయకూడదు, ఎందుకంటే చేపలు ముక్కలు అయిపోతాయి. సో స్మూత్గా డీల్ చేయాలి. చింతపండు పులుసు వేసుకుని నీట్గా ఇంకా ఇలా చేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సో ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఎలా ఉందో. ఓ వావ్! సో చేపలు ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం మసాలా పౌడర్ వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మేమైతే మసాలా పౌడర్ ఇంట్లోనే మిక్స్ చేసి పెట్టుకుంటాం. మొత్తం చికెన్ అయినా, ఫిష్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా కానీ మసాలా పౌడర్. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే మటన్ మసాలా, చికెన్ మసాలా అన్నవి షాప్ దగ్గర దొరుకుతాయి కాబట్టి అవి వేసుకోవచ్చు. మనం హోమ్ మేడ్గా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ అది. స్మెల్ మాత్రం చాలా బాగుంది. కొంచెంసేపు అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఇంకా ఫిష్ కిలేల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. బాబోయ్, స్మెల్ సూపర్ వచ్చేస్తుంది. అబ్బా, వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ అదిరిపోతుంది. కొద్ది బాగా తిప్పు. ఆహా, ఈ స్మెల్కే చాలా ఆకలి హెత్తుంది నాకైతే. ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సో ఫ్రెండ్స్, 5 మినిట్స్ ఉడికింది. ఇంకా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి. ఇంకా వావ్, గుమ్మలాడే కిలేల పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ఒకసారి చిన్నగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, లేదంటే అడుగున. సో ఫ్రెండ్స్, గుమ్మలాడే కిలేల పులుసు రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటా. సూపర్. ఓకే, మీకు కూడా ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు.